వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం మెయిన్గా నేషనల్ పార్క్స్ అవి ఏ రాష్ట్రాలలో ఉన్నాయి, ఆ రాష్ట్రాలలో మొత్తంగా ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఎన్ని, భారతదేశంలో మొత్తంగా ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, సో ఈ నేషనల్ పార్క్స్ గురించి, జాతీయ ఉద్యానవనాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకేంటంటే మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఏఎల్పి ఇట్లా, సో ఆర్ఆర్బీ రిలేటెడ్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్. సో ఈ ఎగ్జామ్స్లో మెయిన్గా మనకి ఈ నేషనల్ పార్క్స్ గురించి డెఫినెట్గా 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లలో ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూడండి. సో మీకు కుదురుతగిన మీ యొక్క రన్నింగ్ నోట్స్లో ఈ పాయింట్స్ అన్నిటిని నోట్ డౌన్ చేసుకోండి. లేదంటే మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క పీడిఎఫ్ని ఇస్తాను అక్కడ. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ కండి, ఈ పీడిఎఫ్ని అందులో పోస్ట్ చేస్తాను. సో అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనం మెయిన్గా ఇక్కడ చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ ఉద్యానవనాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మొదటగా రాజస్థాన్. సో రాజస్థాన్లో ఉన్నటువంటి జాతీయ ఉద్యానవనాలు, నేషనల్ పార్క్స్ ఏంటంటే కియోలాదేవి నేషనల్ పార్క్, రణతంబోర్ నేషనల్ పార్క్, సదిస్కా నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్, సో దరా జాతీయ ఉద్యానవనం, గన్ పక్షి జాతీయ ఉద్యానవనం, కియోలాదేవి జాతీయ ఉద్యానవనం. సో ఇది మనకు 2 సార్లు రిపీట్ అయింది అనమాట, కొంచెం టైపింగ్ మిస్టేక్ ఇది, సో గమనించండి. నెక్స్ట్ వచ్చేసి తాల్ చాపర్ అభయారణ్యం, మౌంట్ అబు వన్యప్రాణుల అభయారణ్యం. నెక్స్ట్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో మనకు మెయిన్గా ఉన్నటువంటి మెయిన్గా ఏంటంటే మనకు ఈ ఫానా అండ్ ఫ్లోరా ఉంది కదా ఈ టాపిక్. సో ఈ టాపిక్లో మెయిన్గా ఏంటంటే మనకు నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, సో వీటి గురించి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకు. నెక్స్ట్ వచ్చేసి కన్హా జాతీయ ఉద్యానవనం, పెంచ్ జాతీయ ఉద్యానవనం, పనా జాతీయ ఉద్యానవనం, సాత్పురా జాతీయ ఉద్యానవనం, వాన్ విహార్ నేషనల్ పార్క్, రుద్రసాగర్ లేక్ నేషనల్ పార్క్, బాంధవ్గర్ నేషనల్ పార్క్, సంజయ్ నేషనల్ పార్క్. సో ఇవన్నీ మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మాధవ్ నేషనల్ పార్క్. సో మనకు మాధవ్ నేషనల్ పార్క్ అనేది టైగర్ రిజర్వ్ అనమాట. సో మనకు ఇటీవలనే ఈ మాధవ్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించారనమాట. నెక్స్ట్ వన్ కూనో నేషనల్ పార్క్, మండల్ ప్లాంట్ ఫాజిల్ నేషనల్ పార్క్, అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్లో మనకు నమ్డాఫా నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ హర్యానా. సో హర్యానాలో సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, కలేశ్వర్ నేషనల్ పార్క్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే దుధ్వాన్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ చంద్రప్రభ వన్యప్రాణుల అభయారణ్యం. నెక్స్ట్ వన్ జార్ఖండ్. సో జార్ఖండ్లో ఇంపార్టెంట్ ఏంటంటే బేత్లా నేషనల్ పార్క్, హజారీబాగ్ నేషనల్ పార్క్, ధీమా నేషనల్ పార్క్. సో మన ఇండియాలో మొత్తంగా ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి, ఎన్ని టైగర్ రిజర్వ్ కేంద్రాలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్ కేంద్రాలు ఉన్నాయో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ మణిపూర్. సో మణిపూర్లో మనకు కిబుల్ లాంజావో నేషనల్ పార్క్, సిరోహి నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ సిక్కింలో కాంచన్జంగా నేషనల్ పార్క్. త్రిపుర. సో త్రిపురలో మెగావృతమైన నేషనల్ పార్క్ అనమాట. సో మనకు ఇంగ్లీష్లో కొంచెం తెలుగులో డిఫరెంట్గా ఉంటాయన్నమాట వర్డ్స్ అనేది, సో కొంచెం అబ్జర్వ్ చేయండి. తమిళనాడు. సో తమిళనాడులో మనకు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్. సో దీనిని అన్నమలై నేషనల్ పార్క్ అని కూడా అంటాము. నెక్స్ట్ వన్ ప్లానీ హిల్స్ నేషనల్ పార్క్, ముకురుతి నేషనల్ పార్క్, గునుడియా నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఒడిస్సా. సో ఒడిశాలో బిట్కర్గా నేషనల్ పార్క్, సిమ్లీ నేషనల్ పార్క్, నందన్ కానన్ నేషనల్ జూ పార్క్, చిల్కా సరస్సు అభయారణ్యం,
నెక్స్ట్ వన్ మిజోరం. సో మిజోరంలో మనకు మౌంట్ అబు పర్వత జాతీయ ఉద్యానవనం అనమాట. సో ఇది మనకు ఇంగ్లీష్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వర్డ్ అనేది. నెక్స్ట్ వన్ ముర్లెన్ జాతీయ ఉద్యానవనం, పాంగ్పుయ్ జాతీయ ఉద్యానవనం, దంఫా అభయారణ్యం. నెక్స్ట్ వన్ జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లో మనకు డాచిగ్రామ్ జాతీయ ఉద్యానవనం, సలీం అలీ జాతీయ ఉద్యానవనం, కిస్వార్ జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ వన్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి శ్రీనగర్ అనమాట. నెక్స్ట్ వన్ లడక్ హెమిస్ జాతీయ ఉద్యానవనం. సో ఏంటంటే మనకు అతిపెద్ద నేషనల్ పార్క్ ఏంటంటే హెమిస్ నేషనల్ పార్క్ అనమాట. నెక్స్ట్ వన్ అదే మనకు అతి చిన్న నేషనల్ పార్క్ ఏంటంటే సౌత్ బార్డర్ నేషనల్ పార్క్ అనమాట. నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం, బుక్సా జాతీయ ఉద్యానవనం, జల్దాపరా జాతీయ ఉద్యానవనం, గోర్వారా జాతీయ ఉద్యానవనం, సింగలీలా నేషనల్ పార్క్, నియోరో వ్యాలీ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ అస్సాం. సో అస్సాంలో మనకు మెయిన్గా ఫేమస్ ఏంటంటే మానస్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్ అనమాట. నెక్స్ట్ వన్ నమేరి నేషనల్ పార్క్, వొరాంగ్ నేషనల్ పార్క్, డిబ్రూగర్ షేక్వాల్ నేషనల్ పార్క్, దిహాంగ్ పట్కై నేషనల్ పార్క్, రైమేనా నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు మెయిన్గా కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్, మరుగ్వామి నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, కవాలా నేషనల్ పార్క్, నాగార్జున సాగర్ నేషనల్ పార్క్, నీలపట్టు బడ్డు నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో మనకు సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, చందోలి నేషనల్ పార్క్, తబోడా నేషనల్ పార్క్, గుగ్గలం జాతీయ ఉద్యానవనం, నవగావ్ నేషనల్ పార్క్, తాన్సా నేషనల్ పార్క్, మోల్గట్ నేషనల్ పార్క్. సో మనకు అండమాన్ నికోబార్ దీవులలో మనకు ఉన్నటువంటి జాతీయ ఉద్యానవనాలు ఏంటంటే సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం, మహాత్మా గాంధీ మెరైన్ జాతీయ ఉద్యానవనం, మౌంట్ హ్యారియట్ జాతీయ ఉద్యానవనం, రాణి హిన్ని మెరైన్ జాతీయ ఉద్యానవనం. సో సౌత్ బాటన్ జాతీయ ఉద్యానవనం అనేది మనకు చిన్నదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో మనకు మెయిన్గా ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటంటే పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, రోహల్లా నేషనల్ పార్క్, కిర్గంగా జాతీయ ఉద్యానవనం, సిమల్బ్రా నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ గుజరాత్. సో గుజరాత్లో మనకు గిర్ నేషనల్ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్, బార్ల్బుక్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ కచ్. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో మనకు మెయిన్గా ఫేమస్ ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనమాట. అదేవిధంగా నందాదేవి నేషనల్ పార్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. నెక్స్ట్ వన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, గోవింద్ పస్ విహార్ నేషనల్ పార్క్, గంగోత్రి నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మనకు మెయిన్గా కంగేర్ లోయ నేషనల్ పార్క్, ఇంద్రావతి నేషనల్ పార్క్, గురు ఘాసీదాస్ సంజయ్ నేషనల్ పార్క్ అంటారు అనమాట దీనిని. నెక్స్ట్ వన్ వచ్చేసి కేరళ రాష్ట్రంలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, మైతికేతన్ నేషనల్ పార్క్, అనైముడి నేషనల్ పార్క్, ఎర్నాకులం నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ కర్ణాటక. సో కర్ణాటకలో మనకు బందీపూర్ నేషనల్ పార్క్, నాగర్హోల్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, అన్సీ నేషనల్ పార్క్, బన్నెర్ గట్లా నేషనల్ పార్క్, కుదుర్ముఖ్ నేషనల్ పార్క్, తుంగభద్ర నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ పంజాబ్. సో పంజాబ్లో మనకు హరికై వెట్లాండ్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ తెలంగాణ. సో తెలంగాణలో మనకు మెయిన్గా మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి కిన్నెరసాని నేషనల్ పార్క్ అనమాట. కిన్నెరసాని అభయారణ్యం. సో మనకు మెయిన్గా ఉన్నటువంటి ఈ జాతీయ ఉద్యానవనాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి పార్క్స్, అదేవిధంగా బయోస్పియర్ రిజర్వ్ల గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా ఉంటారు.